ఎలా అంటేనండి, పుష్ప ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో పుష్ప మానియా ఎలా నడుచుందో మీకు అందరికీ తెలుసు. అలాంటిది ఆ పుష్ప ఇంత భారీ ఎత్తు ఘన విజయం సాధించడానికి ప్రముఖ కారణం కొన్ని అనుకుంటే కనుక 100% ఒక 50%, 100లో 50% వైఎస్ఆర్సీపీదే కారణం అని చెప్పాలా. ఎందుకంటే పుష్ప 2ని భుజాన్ని వేసుకుని మరి అంత హిట్ అయ్యేటట్టు చేసింది వైఎస్ఆర్సీపీ వర్గాలు అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడాలన్నా కానీ మన అభిప్రాయం కూడా అదే. వాస్తవానికి పుష్ప అంత భారీ ఎత్తు స్థాయిలో విజయం సాధించిందంటే ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో కూడా తనదైనటువంటి ఒక రికార్డుని క్రియేట్ చేస్తుందంటే దాంట్లో 50% వాటా వైఎస్ఆర్సీపీది అని చెప్పాలా. ఎందుకంటే కావాలని, ఎందుకంటే మా కోసం నువ్వు వచ్చావు కాబట్టి నీ కోసం మేము వస్తాం అని ఏదైతే ఒక స్లోగన్ ఉందో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పింది, ఏదైతే శిల్పారెడ్డి కోసం, ఈయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోసం అల్లు అర్జున్ గారు వెళ్ళి ఆయన్ని క్యాంపెయిన్ చేయడం, ఆయన కోసం రాజకీయంగా వైఎస్ఆర్సీపీ అయినప్పటికి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం అంటే వాళ్ళ కుటుంబాల్లో ఎలాంటి వర్గ విభేదాలు తలెత్తాయో మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అవన్నీ అటుంచి వాటన్నిటిని పక్కన పెట్టేసి తను నమ్మిన ఆ ఫ్రెండ్ కోసం వెళ్ళి క్యాంపెయిన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చేసిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు యాక్చువల్గా అయితే ఆంధ్రప్రదేశ్లో పుష్ప 2 అసలు రిలీజే కానివ్వమన్నాయి కొంతమంది ప్రముఖ నాయకులు, ఎమ్మెల్యేలతో సైతం. కాబట్టి రిలీజే కానివ్వం, ఆడనేమో, ఇలాంటి శబ్దాలు చాలా చూసాం మనం. కాబట్టి వాటన్నిటినీ దాటుకుని అప్రాతిహతంగా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుంది. మనం మామూలు కాదు, కొన్ని 100 కోట్లు అయితే కనుక, కొన్ని కోట్ల రూపాయలు అయితే కనుక రికార్డులు అయితే కనుక వసూలు రికార్డులు అయితే కనుక జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి టైంలో నేను ఎలాంటి మాట చెప్పాల్సి వస్తుంది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పుష్పపై రివర్సు అయితే తిరిగారు, అడ్డం తిరిగారని చెప్పాలి. ఎందుకంటే కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ చూస్తే కనుక కొంతమంది ట్విట్టర్లో కానీ కొంతమంది సోషల్ మీడియాలో కానీ మాట్లాడుతున్న మాట అంటే, ఎంత చేసినా మాకు నువ్వు ఇచ్చే బహుమతి చాలా బాగుంది అంటే, ఏదైతే అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మా సినిమా ఏదైతే బెనిఫిట్ షోలు కానీ ఎలాంటి టికెట్ రేట్ పెంచుకోవడం కానీ వీటి కోసం ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చారో అందుకు మీ అందరికీ థ్యాంక్స్. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మరి ముఖ్యంగా థ్యాంక్స్ అని చెప్పారు ఆయన. తర్వాత ఇంకోటి ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి కూడా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాడు. చెప్పిన తర్వాత నోట్ అని మాట్లాడి థ్యాంక్ యూ కళ్యాణ్ బాబాయ్ అని ఒక మాట మాట్లాడేదానికి వీళ్ళకి సిర్రెత్తుకొచ్చింది. మనం మామూలు కాదు, మేం భుజాల మీద మోసాం కదా, మేం కదా మీకు కట్టవట్లు కట్టింది, మేం కదా థియేటర్లో జెండాలు ఊపింది, కాబట్టి మేం కదా మీ విజయానికి కారణం అయ్యింది, మరి థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పేసి మీ పవన్ కళ్యాణ్ గారు చెప్తే అంతేలే. ఏదేమైనా కానీ ఒకే కుటుంబం పోతాదా ఏంటి అన్నట్టుగా కొంతమంది కొన్ని రకాలైనటువంటి ట్వీట్లు చేయడం చూశాను నేను. ఆల్రెడీ కొంతమంది వీడియోలు కూడా చేస్తారు. కాబట్టి మమ్మల్ని మోసం చేశాడు ఎవరైతే అల్లు అర్జున్ గారు, మరలా ఆ చంపనే చేరాడు అనేది కూడా వదులుకుంటారేంటండి, కుటుంబం అండి అది, వదులుకుంటారేంటి, వదులుకోరు. కాకపోతే వాళ్ళకున్న భావాలు, ఎవరి వ్యక్తిగత భావాలు వాళ్ళయే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అవి మారవు, ఎన్నన్నా కాదన్నా కానీ మారవు. కుటుంబమే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొద్ది గొప్ప పొరపచ్చలు కానీ మనస్పర్ధలు కానీ వస్తే రావచ్చు, వాటన్నిటినీ కంట్రోల్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. వాటన్నిటిని దాటుకుని అధిగమించి వాళ్ళు ఏర్పడతారు ఒకేలా. కాకపోతే ఏంటంటే మొత్తానికి ఎలాగైతే ఒక సినిమా రాజకీయ సునామీ అయితే కనుక పుష్ప 2 ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేసిందని చెప్పాలా. ఎక్కడో అన్ని దేశాల్లో రిలీజ్ అయిన పుష్ప 2 గురించి కన్నా ఆంధ్రప్రదేశ్లో పుష్ప 2 గురించి మాత్రం ప్రత్యేకించింది అని అయితే చెప్పచ్చు. ఎందుకంటే పుష్ప 2కి ఒక రకంగా అధికార పక్షానికి, లేదా పుష్ప 2 అంటే వైసీపీ అంటే పుష్ప 2 అన్నట్టుగా ఒక రకమైనటువంటి వారు నడిచింది అని చెప్పొచ్చు. అసలు మన మామూలు కదే కాబట్టి అలాంటి వారు నడిచింది అని చెప్పొచ్చు. కాబట్టి పుష్ప క్రెడిట్ అంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళని వాళ్ళు అంటుంటే, ఎప్పుడైతే ఆ క్రెడిట్ మాకు ఇస్తామనుకుంటే నువ్వు తీసుకెళ్ళి ఆ క్రెడిట్ అంతా మీ బాబాయ్ అంటావేంటి అని కొంతమంది అయితే మాట్లాడతారు. సో అదండి, ఏదైతే మొత్తానికి ఏదో రాద్ధాంతం అయితే జరుగుతుంది చూస్తున్నా. మీరు అందరూ కూడా కరెక్టేనా, థ్యాంక్ యూ బాబాయ్ కరెక్టేనా, థ్యాంక్ యూ కళ్యాణ్ బాబాయ్ కరెక్టేనా, మీ అభిప్రాయం తెలియజేయండి. మర్చిపోద్దు, ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది. అలాగే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. అంతేకాదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా వీడియోలు అయితే ఎప్పుడులానే ఉంటాయి. కాబట్టి ముందు మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. థ్యాంక్ యూ బాబాయ్.